లజ్జు 22 మంది ప్రభా నాయన మీ సన్నిధిలో వర్చువల్ ఫెలోషిప్ లో ప్రార్థన చేసుకోవడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి, పాటలు పాడుకోవడానికి, వాక్యము విశ్వాస ప్రమాణం చెప్పుకోవడానికి, నీ వాక్యాన్ని వినడానికి మేము అందరం కూడి ఉన్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దినాశ్వాలతో నింపండి ప్రభా. రీటా సైమన్ గారిని మా మధ్యకు తీసుకొచ్చి వాడుకుంటున్నారు నాయన. ట్రాన్స్లేషన్ లోను, వాక్యములోను, వాక్య పరిచర్యలోను మీరు నాన్న తండ్రి మా మధ్య ఉండి మాకు కావలసిన, మా హృదయాలకు కావలసిన వాక్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ప్రతి విధమైన అంధకార సంబంధమైన చీకట్లను నశింపచేయండి. ఇంటర్నెట్ ఫెయిల్యూరు, సెల్ ఫోన్ ఛార్జింగ్ ఫెయిల్యూర్, ఇవన్నిటి నుంచి విడిపించండి ప్రభా. నెట్ నాయన తండ్రి అందరూ కూడా అటెంటివ్ గా వాక్యం వినడానికి, వాక్యం ప్రకారం వినడమే కాకుండా నాయన దాన్ని ప్రకారము అనుసరించడానికి, జీవితాలను సరిచేసుకోవడానికి నాయన తండ్రి, నాయన నీ యొక్క ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మా జీవితాల్లో నాయన మమ్మల్ని నాయన నేర్చుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన ప్రస్తుతం మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి నాయన రాష్ట్రాల్లో, దేశంలో నడుస్తున్న వ్యతిరేకతను అందరినీ తొలగించండి. ముఖ్యంగా ప్రభా మా కుటుంబాల్లో ఉన్న అనారోగ్యాలను తొలగించండి. మా యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీరు తీర్చండి. ప్రతి విధమైనటువంటి అవసరత నీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరి అవసరత మీకు తెలుసు. వారి వారి అవసరతల కొరకు అనుగుణంగా మీరు నాయన తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీరు నాయన మాకు సంచికరువై ప్రభా మా అవసరతలు మీరు తీర్చమని, ఈ యొక్క ప్రోగ్రాం అంతట్లో కూడా మీ ఆధిపత్యమును, మీ యొక్క అధికారమును మేము అడ్మిట్ చేస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాన్న మీరు దర్శించి దీవించము. ఈ మిండైన దీవులు మాతో నింపమని, వాక్యమును నాయన ఇచ్చుచున్నటువంటి రీటా సైమన్ గారితో మీరుండి మీ అభిషేకంతో నాయన ఆమెను వాడుకోమని నజరేడని శక్తి గల యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపణ్య ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదర్ ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు అందరికీ సుపరిచితులే. మరి అదేవిధంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిరువురు అందరికీ సుపరిచితులే. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని వైడబ్ల్యూసీఏ సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాల పైగా సిఎన్ఐసెట్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా దేవుని సేవలో వారి కుటుంబాన్ని దేవుని నడువులో నడిపించిన విధానాన్ని బట్టి దేవుని పొందనాలండి. బోత్ ఆఫ్ యూ అండి, ప్లీజ్ అండి, వెల్కమ్ టు. వెల్కమ్ మ్యామ్, ప్లీజ్. Thank you. Thank you, Dr. Swaroop. Thank you very much. ప్రైజ్ లార్డ్. So, come, friends, let us start this morning with a prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one of us, Heavenly Father. And above all, Heavenly Father, thank you for being with us through every way, Heavenly Father, helping us through the week, Heavenly Father. I pray, Heavenly Father, that you will be You'll be in the words in my mouth, Heavenly Father. Speak through me, Heavenly Father, that whatever I bring forth, Heavenly Father, may be a source of strength, not only for the soul, Heavenly Father, but also, Heavenly Father, a spiritual food, Heavenly Father, nourishing us both bodily too, Heavenly Father. I commit myself and I commit all present here, Heavenly Father, in your mighty hands, and I ask for blessings on each one. In your very precious and holy name, I ask this prayer. Amen. So, friends, this morning I have to confess, not too much, but yes, it's been a very, very busy week for me, and I'm hoping it will lighten up. And I won't say that I have done much by way of preparing a message for us this morning,
but we will go through it because the Holy Spirit is going to speak to us. And it is also, we are also entering the week of Pentecost. So what happens during the week of Pentecost? It is the Holy Spirit that comes into each one of us. It has, we still have the Holy Spirit, but that was the time when the Holy Spirit came into all, was seen above all the disciples of Jesus. And it also marked the beginning of the church. So it's one of the many festivals in the Jewish calendar. So let us know a little bit. It's also the time of harvest, the wheat harvest. And this marks 50 days after is the first fruit. Now there are 4 Jewish festivals, as we discussed last week, 4 Jewish festivals. And this is the last of the Jewish festivals, which comes after the first fruit, 7 weeks or 50 days after the first fruit. Now what happens is there are... Can I translate, sister? Oh, I'm so sorry. No problem. Forgetting And the only Bobby. thing is God I'm bless forgetting you. the points when it is okay. Okay. I'll translate and then you can go ahead. Yes, I know. మరి సహోదరులారా, సహోదరి మేడం అమ్మగారు ఏం చెప్పారంటే, ఈ వారం అంతా కూడా చాలా పనుల భారం వల్ల నేను నా సిద్ధపాటు విషయంలో నేను బాగా సిద్ధపడ్డాను అని నేను చెప్పలేను, కానీ పరిశుద్ధాత్మని సహాయం నేను కోరుకుంటూ మీ ముందుకు వచ్చాను. దేవుడు నన్ను వాడుకొని మన ఆత్మలకి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడని నమ్మకం నాకుంది. మరి ఈ యొక్క సాంవత్సరిక అంటే మన గ్రూప్లో అన్ని రకాలైన డినామినేషన్స్ కి సంఘాలకి చెందిన వ్యక్తులు సేవకులు ఉన్నారు. కాబట్టి మనం అప్పుడప్పుడు అనుకుంటా ఉన్నాం కదా, కొన్ని సంఘాల్లో సంవత్సరం అంతటికి ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ని ఫాలో అయ్యే సంఘాలు, లేకపోతే ఆ క్యాలెండర్ని బట్టి మనం చూస్తే మనము పెంతెకోస్తు అనే ఒక ఆ యొక్క వారంలోనికి దాన్ని, ఆ పండుగ లేకపోతే దాన్ని జ్ఞాపకం చేసుకునే ఒక సమయంలోనికి ఈ సంవత్సరిక క్యాలెండర్ చొప్పున మనం ప్రవేశించబోతా ఉన్నాము. ఇది కోత పండుగ లేకపోతే ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50వ రోజు. ఆ రోజుల్లో మరి యూదా మతానికి చెందిన వారు ఆచరించే పండుగల్లో ఇది ఒక పండుగ అన్నమాట. మరి ఈరోజు ధ్యానం చేసుకోబోయే ఈ యొక్క అంశం కూడా మరి వీటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ధ్యానం చేసుకుందాం. ప్లీజ్ గో అహెడ్ సిస్టర్. So friend, last week when I spoke about this, I'd asked you to read the book of Exodus and Leviticus, right? Now I have to tell you the Mosaic law, this was when the beginning of time, when people started understanding, laws had to come into place. We just can't live without laws in our lives. So these laws, if you read the book of Exodus, you read the book of Leviticus, and you read the first 11 chapters of the book of Numbers, you'll get to read all about the laws. And it is important for us to go through this in not only in detail, but it is also good to know, because this is one of the teachings that we need to understand about what were the laws that we began with and how the laws over time have changed, in the sense that when
after the resurrection, a lot of things were either simplified, because don't forget, when law started, it was very firm and it was very correct, and not only correct, it was followed to the T. But as time went by, things started getting not only simplified, but many things were done away with also. So if we read these 3 books, you will get a good understanding of the Mosaic Law. Now, this is so I want you all to again keep on reading it to understand it better. That is the book of Numbers, Leviticus, and Exodus. Read them. It's going to help us in time to come, because what we will also cover over time is many things that as Christians you and I should know. This will help us to also understand the Bible. It is not that we just read the Bible and read portions of the Bible and get it detailed for us, but we should also understand the many other aspects of the Bible that govern it. So let us slowly get involved in learning that also, because it's important for you and me. Like I said, all of us get into the Bible, but we need to know how, where, what it is all about. So we will start with that. And so, as I said, now the Pentecost is something that we will be entering into now, which is, as I said, 50 days after the feast of the first fruit, because 4 major festivals there, and 2 of these festivals that we will discuss in time, it is celebrated at least 3 times in the year. So we will come to it as we go along, but Pentecost starts. It's the final feast of in the calendar, and it is celebrated. Now, how did they recognize this? There were 3 events that took place during that time. 3 events. And what were the 3 events? The first event was there was a huge rushing sound that happened. A sound that was like rushing water. This was one of them. Then the second was when all of them had congregated, the apostles were all together, there was a fire above each of them. And it looked like a cloven foot. You know, when we say cloven, it means it is the hoof, like a hoof, you know, which has a cleft in the center. And what was the third? Anyone can tell me? Talking in other languages. Yes, people speaking in tongues. But when people speak in tongues, my friends, the others can understand it in their language. This is the most important aspect of speaking in tongues. When someone speaks in tongues, you and I should be able to understand it in our language, whichever language it is. We should be able to understand. That is when we speak in tongues. And I have yet to hear that. I don't know. I'm yet to hear people speaking in tongues. There are people who speak, but what speaking in tongues shouldn't be very difficult. But why is it that the others don't understand? Maybe our minds haven't awakened to the fact. So we should be aware. We should, whenever we are reading the Bible, or whenever we are concentrating on God's word, we need to really concentrate. Maybe that's why we are not understanding it. I do not know.
These are answers that we need to discover for ourselves. Why is it that when people speak in tongues, you and I find it difficult to understand it? Because we need an interpreter. You, sister, it's been a long, I'm sorry, Bobby. I'm sorry. I will No start problem. again. Okay. No I'll problem. start again. So what I want to request is make it a small, short one so that I can translate. Yes, of course. No, it's my Shall fault. You know, No, you no, get no, no. Yeah, it's sometimes you okay. get carried away with Yeah. what you are saying, then I'm sorry, my fault. No problem. So shall I translate now for what you said? I will tell you. Madam, The- small few sentences, then he will pick up. Otherwise, we'll forget. No, I'll speak it. I'll say it again, sweetness. I'll just say it again, and Bobby will tell you. Yes, I get so carried away sometimes when I'm speaking about something. My apologies. So we are entering the season, the festival of Pentecost, which is 50 days after the first fruit, and it is the last of the festivals. Yeah, Mari, no problem, sister. We can understand. Thank you. It's a privilege to have you minister to us, and that too, it's a very early morning. You're waking up for us, and I can understand. It's a new experience for you to speak on translation. Thank you, sister. మరి సహోదరులారా, మరి అమ్మగారు క్షమించమని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రాన్స్లేషన్ ఉందన్న సంగతి మర్చిపోయి మరి ఎక్కువ సేపు ఇంగ్లీష్లో చెప్తా ఉన్నారు. కానీ అద్భుతం జరుగుతుందని కూడా అనిపిస్తుంది నాకు. మనందరికీ అర్థమైపోతా ఉంది ట్రాన్స్లేషన్ ఎక్కువ లేకపోయినా కూడా. దేవునికి స్తోత్రం. మరి భాషల వరం గురించి చెప్తా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు మన జీవితంలో కూడా అద్భుతం చేస్తున్నారేమో అని అనిపించింది నాకు అర్థం చేసుకోవడానికి. ఏది ఏమైనా వారు ఏం చెప్తా ఉన్నారంటే, ఈ యొక్క పెంతెకొస్తు అనే వారంలోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం కదా. అంటే కొన్ని క్యాలెండర్, ఈ యొక్క సాంవత్సరిక క్యాలెండర్ చొప్పున ఈ పెంతెకొస్తు అనే పండుగ యూదులు మరి ప్రథమ ఫలముల పండుగ తర్వాత జరుపుకునే 50వ రోజున జరుపుకునే పండుగ అన్నమాట. ఈ యొక్క పెంతెకొస్తు దినమున 3 సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. మొట్టమొదటిది బలమైన గాలి, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇది మొట్టమొదటిది. రెండవది, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలటం. మూడవది, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Thank you, sister. I tried to condense the whole thing, and yes, please go ahead. Right. So these festivals that we are talking about, the 4 major ones, they take place in the month of March, April, which according to their calendar is the month of Nisan. మరి యూదా మతానికి సంబంధించిన క్యాలెండరు, ఆ యొక్క నెల మిస్సా అనే ఒక నెల, మన క్యాలెండర్ ప్రకారం మార్చ్ ఏప్రిల్ నెలలో ఈ యొక్క పెంతెకొస్తు పండుగ అనేది రావటం ఉంటుంది. And how did they recognize this festival? There were 3 events that happened that marked this festival, and the first of them was the rushing sound, which sounded like rushing water. మరి ఈ యొక్క యూదా మతానికి చెందిన ఆ యొక్క యూదులందరూ, ఇశ్రాయేలీలు, ఈ పెంతెకొస్తు పండుగ ఆచరించే ఒక అలవాటు లేకపోతే ఒక ఆచారం వాళ్ళకున్నది. అయితే ఆ పెంతెకొస్తు దినము రోజున మరి మనందరికీ తెలిసిన విధంగా మేడగదిలో 120 మంది కూడుకొని దాదాపు 10 రోజులు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏక మనసుతోటి, ఏక ఆత్మతోటి ప్రార్థన చేస్తూ ఉండగా కరెక్ట్గా ఆ పెంతెకొస్తు దినమున మనం ఇందాక చదివినట్లుగా 3 సంఘటనలు. మొట్టమొదటిది, వారి ఉన్న ఆ యొక్క స్థలంలో వారు కూర్చున్న ఇల్లంతా కూడా బలమైన గాలి ఒకటి
వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఇల్లంతా నిండెను. And it was a strong wind. Now, supposing all of us are gathered together, all of us are gathered together, and we are all talking. And what happens? There is a strong wind that comes, which you have to take a note of. A very strong wind that takes place, and it is like it's rushing. And then this is followed with a fire that I can see on you, you can see on me, you can see on everyone. So this was the second of the three events that took place at that time. First was the rushing wind. Second was the cloven fire, the fire above each apostle. And the third was people would started speaking in tongues. These were three major events that marked the Pentecost. మరి మనం గమనించినట్లయితే ఆ రోజు ఆ మేడగదిలో జరిగిన సంఘటన ఉదాహరణకి ఊహించుకుందాం. మనం అందరం ఒక దగ్గర వాళ్ళకి లాగానే మనం కూడా ఒక మీటింగ్లో అందరం కలిసి ప్రార్థనలో లేకపోతే అలా సమాజంగా ఉన్నామని ఊహించుకుందాం. అయితే అకస్మాత్తుగా అని ఉంది. అకస్మాత్తుగా వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండింది. అలాంటి అనుభవం మనకి జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సడన్ గా ఒక పెద్ద సౌండ్, వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి సడన్ గా వాళ్ళు కూర్చున్న ఇల్లంతా సౌండ్ నిండిపోయిందని. అలాగే రెండవ అంశం ఏం జరిగిందంటే అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడింది. ఇప్పుడు నా మీద వచ్చిన అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నా మీద దిగటం, నా ప్రక్కనున్న మీరు చూస్తున్నారు, మీ మీద దిగటం నేను చూస్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది. ఆ నెక్స్ట్ ఏం జరిగిందంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. So that is what the festival of Pentecost is. Now, to understand this, the gift of the Holy Spirit, if you all remember, friends, some time ago we had also discussed this. Remember that when Jesus resurrected, he said that he has to go to be with his Father. And he says, but I will not leave you alone. I will send a helper. This is the time the help came, and that is the Holy Spirit. So now this is the gift of the Holy Spirit. మరి ఇక్కడ జరిగిన సంఘటనలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం. మరి యేసు ప్రభువు వారు మరి ఆయన శిష్యులతో చెప్పారు, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళిన తర్వాత ఒక వరము నేను మీకు అనుగ్రహిస్తాను. పరిశుద్ధాత్మ అనే ఒక వరము లేదా ఒక ఆదరణకర్త నేను మీకు పంపిస్తాను, నేను వెళ్తే ఆయన మీ మీదకి రావటం అనేది జరుగుతుంది అని చెప్పటం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క పెంతెకొస్తు దినమున జరిగింది ఏంటంటే ఏ వరాన్ని అయితే ఇస్తానన్నారో యేసయ్య, ఆ వరము పరిశుద్ధాత్మ అనే ఆ వరాన్ని వాళ్ళు పొందుకోవడం అన్న సంఘటన మనం చూస్తా ఉన్నాం. So can somebody read Isaiah chapter 44 verses 1 to 5? Isaiah 44, 1 to 5. యెషయా గ్రంథము 44 మొదటి 5 వచనాలు దయచేసి ఎవరన్నా చదివి సహాయం చేయండి. ఆయనను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకుము. నేను దప్పిగల వాని మీద నీళ్లను,
ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 5 కూడా సిస్టర్. Yes, 1 to 5. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. ఆమేన్. Now here, friends, we are talking about Israel, God's chosen. All of us know that God too had his favorite, and Israel was one of them. మరి ఇక్కడ చదవబడిన భాగము ఇశ్రాయేలీల గురించి ఉద్దేశించి మాట్లాడబడింది. మరందరికీ తెలిసిన విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మనసుకి దగ్గరైన వారు, దేవుడు ఎక్కువగా ప్రేమించిన మనుషులు, లేకపోతే ఆ యొక్క సంతానం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు. And here when the Lord is speaking about it, God is also speaking about Israel with affection. When he is using terms like Jeshurun, he's speaking with endearment. When you speak to someone that you really have chosen, whom you really like, you always have a tone of endearment when you speak to them. And he's telling them that he's neither going to forsake them, but it is going to be a land where you're not going to thirst. You will never want anything. మరి ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఇక్కడ మనం చదవబడిన ఈ 5 వచనాల్లో యెషయా గ్రంథం 44 1 నుంచి 5 వచనాలు మనం చదువుకున్నాం కదా. దీంట్లో దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంతో ప్రియమైన ప్రజలుగా ఆయన సంబోధించే ఆ యొక్క మాటలు చూసినట్లయితే 2వ వచనంలో యెషూరును అని అంటున్నాడు. ఈ మాటలు ఒక ముద్దు పేర్ల లాంటివి అన్నమాట. మన పిల్లలకి మనం ప్రేమించి వాళ్ళ మీద మనం మన యొక్క ప్రేమని వ్యక్తపరచడానికి మనం ముద్దు పేర్లు పెట్టుకుంటాం. చాలా ఆప్యాయంగా మన వాయిస్‌లోనే కూడా ప్రేమ కనిపిస్తా ఉంటది. అలాగే దేవుడు అలాగ మాట్లాడుతా ఉన్నాడు ఈ 5 వచనాల్లో ఇశ్రాయేలీయుల గురించి, వారి యొక్క ఆ యొక్క భూమి గురించి చాలా ప్రియమైన మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఈ 5 వచనాల్లో. And he will say, you will never lack, because it's going to be, since I have chosen you, I will take care of every need of yours. You will not lack anything. And even then, people will call you by my name. People will call you so many things. But you will know that I am God. And he makes sure that the people of Israel know about it. But what do they do? What do the Israelites do? మరి He keeps saying, మరి ఇక్కడ వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను కదా నిన్ను ఏర్పరచుకున్నాను కనుక భయపడొద్దు, నేను నీకు సమస్తం అనుగ్రహిస్తాను. ప్రజలు నిన్ను చూసి రకరకాలుగా ఉద్దేశపడచ్చు, అనుకోవచ్చు, లేకపోతే నీ గురించి అనేకమైన వేరేగా తలంచొచ్చు. కానీ నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నీ సమస్త అవసరాలు నేను తీరుస్తాను, భయపడొద్దు అని చెప్పి నన్ను బట్టి నిన్ను ఎరుగుతారు. పలానా దేవుడి చేత ప్రేమించబడిన వ్యక్తి ఈమె, దేవుడి చేత ప్రేమించబడిన వ్యక్తి ఇతను అని గుర్తిస్తారు ప్రజలు. నేను నీకు తోడై ఉన్నాను, నేను ఏమాత్రం నిన్ను ఎడబాయను అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు? పాపం చేస్తానే ఉన్నారు. yeah. So friends, just like you and me, when we too have our favorite, we always ensure that they lack nothing. Same thing with our Heavenly Father. When He has chosen Israel, He wants to make everything perfect for them. మరి మనం కూడా మన జీవితాలను మనం చూసుకున్నట్లయితే మన అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే,
మనము ఎవరినైనా ప్రేమించినప్పుడు, మనకి ఎవరైనా చాలా ఇష్టమైనప్పుడు, వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా మనం చూసుకుంటామన్న మనస్సు సర్వసాధారణంగా మనందరికీ ఉంటుంది. దేవుడు కూడా మనకులాంటి మనసున్న వ్యక్తే. కనుక మన విషయంలో దేవుడు మనకంటూ ఏ లోటు లేకుండా చూసుకోవాలని ఆయనకి కూడా ఉంటది. And when we also have special people, what happens when you have a special child, or you there is a favorite in amongst you people? What happens? You speak to them affectionately, you call them affectionately, and whoever the person is, what happens? They like to say, oh yes, it is Bobby's favorite, or it is Bobby's child, or it is, the word Bobby appears in everything. Same way, when we speak about Israel, that is how God says it will be, that you will use my name. Like it, the word is Bobby, the main name. So this is what will happen about Israel too. When God chose Israel, people from Israel would, say, I am, and I am, and I am. But the names are, it's all to do with the name, but it is all to do with Christ. మరి అమ్మగారు ఒక విషయం మనం గ్రహించుకోవాలని కోరుచు ఈ విషయాలు చెప్తున్నారు. ఏంటంటే ఆ మాట, ఉదాహరణకి ఒక తండ్రి లేకపోతే నేనే ఉన్నాననుకోండి. నేను నాకున్న పిల్లల్లో నేను ఒక పాప విషయం గాని, ఎవరి విషయంలోనైనా నేను ప్రత్యేకంగా నాకు ఫేవరెట్ లేకపోతే నేనెక్కువగా ప్రేమిస్తున్నాను, ఎక్కువ ఇష్టపడుతున్నాను నా బిడ్డని అని చెప్పి నన్ను చూసే వాళ్ళకి అర్థమైపోతది. లేపోతే ఆ బిడ్డను చూసిన వాళ్ళకి వాళ్ళ డ్యాడీ చాలా ఎక్కువగా ప్రేమించాడు, ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అన్నది తెలిసిపోతా ఉంటది. అలాగే ఇశ్రాయేలీయుల విషయంలో గూడా దేవుడు అదే చెప్తున్నాడనమాట. ఇశ్రాయేలీయులంటే దేవునికి చాలా ఎక్కువ ప్రేమ. ప్రజలందరిలో గూడా ఆయన ఫేవరెట్ ప్రజలు ఇశ్రాయేలీయులు. మరి వారిని దేవుడు తండ్రిగా వారి మీద చూపించే ప్రేమని చుట్టుపక్కల ఎవరు గమనించినా ఇశ్రాయేలీయులను చూసినప్పుడు వీళ్ళ దేవుడు వీళ్ళని చాలా ప్రేమిస్తున్నాడు. బహు ప్రత్యేకంగా ఇష్టపడుతున్నాడు. ఎంతో మమకారంతో ఉన్నాడు. చాలా ప్రీతిగా ఉన్నాడు అని చెప్పేసి ఇశ్రాయేలీయులను చూసినప్పుడల్లా దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు ప్రజలు. I want, Prasida, can you read verse 5 again? It's a very strong, powerful one, because they want to be named after Israel, God's chosen. ఓకే మ్యామ్. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. ఆమెన్. Thank you, Prasida. Now, when we look at verse 3, what does it say? There is so much of blessing. He says that I will bless your seed, so that generations are blessed. మరి 5వ వచనం, మరి సహోదరి ప్రసీద గారు చదివిన 5వ వచనంలో, ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును అని ఇందాక చెప్పిన ఆ యొక్క అంశం మరి దేవుని పేరు చేత తెలుసుకోబడటం, లేకపోతే ఎవరైనా చూడంగానే దేవుడి పేరు గుర్తుకు రావటం. ఇశ్రాయేలుని చూసినప్పుడు ఎంతగా ప్రేమించబడుతున్నారో తండ్రి ప్రేమని వాళ్ళు చూడటం, లేదా దేవుని యొక్క నామాన్ని వాళ్ళ జీవితాల్లో కనుగొనటం అనేది, లేకపోతే వాళ్ళు దేవుని చేత తెలియబడతా ఉన్నారు అన్న సంగతి మనం చూస్తా ఉన్నాం. మరి 3వ వచనం చూసినట్లయితే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. మరి సంతానాన్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు. దేవుని ఆత్మతో నింపుతానని 3వ వచనంలో ఉంది. Then when we read the verse 3, it says that he will pour water over him,
because water is so important for our existence. And then there will be floods, which means there will be plenty of water for the crop. So he said there is not, which means that there is nothing lacking. There will be nothing lacking in Israel. ఇక్కడ 3వ వచనంలో దప్పిగలవాని మీద నీళ్ళని నేను కుమ్మరిస్తానంటూనే ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తానంటాడు. అంటే మరి మానవ జీవితానికి నీరు అనేది చాలా అవసరం. మరి ఆ నీరు ఇస్తానని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రవాహ జలములను కుమ్మరిస్తానంటున్నాడు. మరి కేవలము నిత్యావసరమే కాకుండా మరి ఆ యొక్క భూమికి కావలసిన సమృద్ధిని, మరి ప్రవాహ జలములంటే పంట పొలాలకు కావాల్సిన సమృద్ధిని కూడా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. And that is the gift that God has blessed Israel with. Plenty of water, plenty of food. He is blessing the seed, their offspring. And above all, he has given them every good grace. మరి ఇదండి ఇశ్రాయేలీలకి దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదం. మరి సంతానాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి దప్పికొనిన వారికి దాహం ఇస్తానంటున్నాడు. మరి ఆహారం కొరకు వాళ్ళ భూమిని, ఆ యొక్క పంటల్ని ఆశీర్వదించడానికి కొరకు ప్రవాహ జలాలను ఇస్తానంటున్నాడు. వారిని అన్ని విషయాల్లో ఆయన బహుగా ఆశీర్వదించాడు. ఇది వరము. Now let's turn to the book of Acts, the 2nd chapter, verses 1 to 11. Book of Acts, chapter 2, verses 1 to 11. మరి 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకుందామండి. పెంతెకొస్తను We'll read about the power of the Pentecost. ఇక్కడ చదవండి. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దం కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయుర్కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Now here, friends, when we are talking about, as I said, it was a very strong wind, but it was basically what people were hearing, what it actually was, a huge noise from heaven. It was, which sounded like the wind, a strong wind. And this was what the first event that took place, as I had explained about the Pentecost. And the second was about the fire above each one. Now you can imagine how when there's a huge congregation, what it would have taken them to know and realize what was happening. But that was the time when the Holy Spirit had entered
each one of them that was present there, that had congregated there. Because మరి it అక్కడ మరి అక్కడ సంఘంగా కూడుకొనిన ఆ 120 మంది ప్రజలు వారిలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించిన ఒక సంఘటనని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆకాశం నుంచి మరి అకస్మాత్తుగా బలమైన గాలి వంటి ఒక శబ్దం, ధ్వని వాళ్ళ మీదకి రావడం, వాళ్ళున్న కూర్చున్న స్థలంలోనికి బాగా ఎక్కువగా ఆ సౌండ్ రావడం, అలాగే మరి అగ్ని జ్వాలలు వంటి నాలుకల వలె ఉన్న అవి వాళ్ళ మీదకి దిగి రావడం, వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడటం, అక్కడున్న మరి అనేకమైన రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన యూదులు వాళ్ళందరూ కూడా అది చూసి ఆశ్చర్యపోయారు. మరి దేవుని గురించిన గొప్ప కార్యములను వివరించుట, వారి భాషల్లో వివరిస్తా ఉండటం, ఇది చూసినప్పుడు ఈ యొక్క సంఘటన మరి ఎంతో గంభీరమైంది. ఈ సంఘటనలో ప్రాముఖ్యమైన విషయము ఆ యొక్క సమాజంగా కూడుకుని వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి రావడం. And that was the time, my friends, when people also were converted. They believed and they were all converted. So you can imagine, I want us to picture this because it is a very strong point in the Bible that tells us the power of the Holy Spirit. మరి ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సంఘటనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఈ పెంతెకొస్తు అనే ఆ ప్రాముఖ్యమైన ఈ సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు జీవితాల్లోకి ప్రవేశించటం, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అన్న అంశాన్ని మనం ప్రాముఖ్యంగా గుర్తించాలి. Yeah. And then if you read this verse, there were many cities in the Mediterranean, around the Mediterranean Sea, that had also formed at that point, formed in the sense they were there, but they had all come together because of this wonderful experience that was taking place. And the people all from there also, they were the ones also who heard them speak. So you can imagine how far people not only witnessed, but they also heard. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ మధ్యధర సముద్రం తీర ప్రాంతాల్లో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న అనేకమైన ప్రాంతాలు, దూర ప్రాంతాలు, వీటన్నిటి నుంచి అక్కడికి వచ్చిన ప్రజలు ఈ 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగి రావటం, వారు అన్ని భాషల్లో మరి ఇక్కడ కూడి ఉన్న ఆ సమయంలో అక్కడ ఈ మధ్యధర చుట్టుపక్కల ప్రాంతం అన్ని దేశాల నుంచి వచ్చిన ఆ యొక్క భక్తిగల యూదులనుంది, వాళ్ళు రకరకాలైన స్థలాల్లోంచి వచ్చిన ఆ యొక్క ప్రజలు వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చారు. ఏంటి వీళ్ళు, ఏం జరుగుతుంది ఇక్కడ, మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలు వీళ్ళు చెప్తాం, మనం వింటున్నాము. ఎవరి భాషలు వాళ్ళు మన దూర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా మన భాషలో దేవుని గొప్ప కార్యాలు వీళ్ళ నోట్లో వినిపిస్తున్నాయి ఏంటని ఈ వింతని చూడటానికి అందరూ ఒక దగ్గర కూడుకున్నారు. వీళ్ళు ఈ పరిశుద్ధాత్మ దిగిన తర్వాత వాళ్ళ మీదకి ఎంత దూర ప్రాంతానికి సంబంధించిన ప్రజల మధ్య ఒక సాక్ష్యంగా ఉన్నారో మనం గమనించవచ్చు. And as I explained to you, friends, when anyone speaks in tongue, only when you are so committed, when the Holy Spirit helps you to understand, will you be able to understand what they are speaking. But this realization comes to everyone. But until the Holy Spirit works in you, you will not be able to understand it. I have tried myself. I can speak about it, but I have till date not been able to speak in any tongue. But God has given us the wisdom to know what people are saying. So when you speak in tongues, the rest of the people around you should be able to understand it.
but it will only happen when the Holy Spirit who dwells in you makes you understand it. It doesn't come to all every time. మరి మనం గమనించవలసిన విషయం ఈ యొక్క సంఘటనలో చదవబడిన వాక్య భాగం ప్రకారం మనం చూసినట్లయితే, మరి పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషల్లో మాట్లాడారు అన్న సంగతి మనం చూస్తా ఉన్నాం. అక్కడ చేరి వచ్చిన రకరకాల ప్రాంతాల నుంచి చేరి వచ్చిన వారు వారి వారి భాషల్లో దేవుని గొప్ప కార్యాలు వాళ్ళ చేత వివరించబడటం గమనిస్తున్నారు. మరి ఇక్కడ అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఆ యొక్క ప్రాంతం నుంచి వచ్చిన వారేమో వీరు మాట్లాడుతున్న భాషలో వారు గ్రహించుకుంటా ఉన్నారు, లేదా వారి వారి భాషల్లో మాట్లాడుతున్న గొప్ప కార్యాలను వింటా ఉన్నారు. ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యం. నా యొక్క వ్యక్తిగత జీవితంలో అమ్మగారు చెప్తా ఉన్నారు ఏంటంటే, మరి ఈ అన్య భాషల విషయం, భాషల్లో మాట్లాడటం విషయం అనేది మనం చాలా యథార్థమైన హృదయం కలిగిన వారమై దీని విషయంలో మన గ్రహింపు ఉండాలి, లేదా మన విశ్వాసం భాషలు మాట్లాడే విషయంలో మన విశ్వాస జీవితంలో మన అంతరంగంలో యథార్థత, మరి ఆ యొక్క నిజమైన అంశాన్ని మనం పట్టుకునే వాళ్ళంగా మనం ఉండాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారి వ్యక్తిగత జీవితంలో మరి నేనైతే అన్ని భాషల్లో మాట్లాడాలని నాకున్నప్పటికీ ఇంతవరకు నాకు ఆ అనుభవం రాలేదు. కానీ దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క జ్ఞానం వల్ల నేను ఒక్కొక్కసారి నాకు పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి మాట్లాడుతున్న వాళ్ళు ఆ వారి యొక్క సందేశాన్ని లేకపోతే వారి యొక్క అర్థాన్ని నేను గ్రహించుకునేటట్టుగా అలాంటి అనుభవం కొన్నిసార్లు నేను చూశాను. కానీ ఇక్కడ ఏంటంటే అన్నిసార్లు ఇట్లాగా జరగదు. కనుక ఈ అంశం గురించి మనము అసలైన తాత్పర్యాన్ని మన ఆత్మల్లో గ్రహించుకోవటం అనేది ప్రాముఖ్యమైన విషయంగా మనం గమనించాలని ప్రోత్సహిస్తున్నారు. But friends, I have to share this also, that although there were many people who were converted, there were also some people who were not in that group, and they did mock them, because when they didn't understand it, they mocked them. And this is something, friends, I want to share, that in every situation, in every place, you will have people who will understand you, and you will have people at the same time trying to figure out what nonsense they talk. మరి But ఇక్కడ you have to be very careful to discern what is right. మరి ఇక్కడ ఈ సంఘటనలో చదవబడిన అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, ఈ పెంతెకొస్తు సంఘటన మనం గమనించినట్లయితే 2 రకాలైన ప్రజల్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఈ మేడగదిలో 120 మంది మీద దిగి వచ్చిన పరిశుద్ధాత్మ గురించి, ఆ సంఘటన గురించి చూస్తూ ఉన్న ప్రజల్లో ఈ 120 మంది కాకుండా వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు కదా, ఆ సంఘటన మరి అన్ని భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా చూస్తున్న ప్రజల్లో 2 రకాలు ఉన్నారు. మొదటిది వారు ఇదంతా చూసి గ్రహించుకున్న వాళ్ళు ఉన్నారు. సరైన మనసుతో దీనిని పరిశీలించి దేవుణ్ణి స్తుతించిన వాళ్ళు ఉన్నారు, గ్రహించుకున్న వాళ్ళు ఉన్నారు. 2వ రకం వాళ్ళు ఏంటంటే ఎగతాళి చేశారు. ఇదంతా ఇదంతా కూడా ఒక నాన్ సెన్స్ అన్నట్టుగా అనుకున్న ప్రజలు 2వ రకం. అయితే మన జీవితాల్లో కూడా ఈ 2 రకాల ప్రజలు మనం చూస్తూ ఉంటాం. ఒకళ్ళేమో మరి వివేచించి కరెక్ట్గా గ్రహించుకునే ఒక వ్యక్తి, ఒక టైప్ ప్రజలు ఉంటారు. 2వ రకం ప్రజలు ఇదంతా నాన్ సెన్స్ అని మనల్ని ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. Now we will turn to the book of John, chapter 20, verses 19 to 23. John chapter 20, verses 19 to 23. యోహాను 20:19 నుంచి 23 వచనాలు, 23వ వచనం వరకు చదువుకుందామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం.
ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు తాము భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Now, can you picture the scene? People are all huddled up in a room because they are fearing the Jews. At that time, the Jews were persecuting people, remember? And these disciples were all gathered together in a room. And who suddenly appears in their midst? It's none other than Jesus. And then the people feared. But when they saw Jesus, they saw him and he said, "See my hands." Then they realized who was in their midst. ఈ చదవబడిన భాగాన్ని మీరు ఊహించుకోవాలని నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే 19వ వచనం, ఆ రోజు అక్కడ వాళ్ళు కూడి ఉన్న స్థలంలో తలుపులు మూసుకొని ఉండగా, ఎందుకు వాళ్ళు తలుపులు మూసుకున్నారంటే యూదులకి భయపడ్డారని. శిష్యులు యూదులకి భయపడి ఆదివారం సాయంత్రం తాము ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక వారితో చెప్పాను. అలా చెప్పి ఆయన చేతులను ప్రక్కను వాళ్ళకి ఆ గాయాలు చూపించాడు. వాళ్ళు సంతోషించారు. అప్పుడు దేవుడు మీకు సమాధానం కలుగును గాక అని మళ్ళీ అన్నాడన్నమాట. So when Jesus appeared in their midst, what did he do? He blessed them. The first thing he did was he blessed them. మరి మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఏం చేశారంటే వారికి ప్రత్యక్షంగానే వారిని ఆశీర్వదించారు. సమాధానం కలుగును గాక అని ఆశీర్వదించారు. And then what happened? The disciples were all glad, because when you are all gathered together and you're fearful about something, and suddenly a calming effect or a calming person joins you people out of nowhere, you feel not only relieved, that fright also starts disappearing away from you. That is exactly how the disciples felt at that time. మరి ఇక్కడ చాలా భయభ్రాంతులతోటి ఉన్న ఈ యొక్క శిష్యులు వారు తలుపులు లోపల గడిపెట్టుకొని కూర్చున్నప్పుడు మరి వారి ఆత్మలకి మరి ఆదరణగా ధైర్యాన్ని చెప్పే వ్యక్తి, ఆ యొక్క భయాన్ని గురించి వారికి ధైర్యం చెప్పే వ్యక్తి అకస్మాత్తుగా వాళ్ళకి కనపడినప్పుడు మరి వాళ్ళ అంతరంగంలో చాలా ఊరట పొందుకుంటమే కాకుండా సంతోషించారు. ఎందుకంటే ఆ భయాన్ని ఆయన దూరం చేశారు. సంతోషించారు వాళ్ళు శిష్యులు. And then he not only shows his hand, but he also tells them that it is his Father who has sent him. మరి ఆ యొక్క శిష్యులకి ప్రభువారు ప్రత్యక్షమై తన చేతుల మీద ఉన్న గాయాలు చూపించటమే కాకుండా, అలాగే తన ప్రక్కగా ఉన్న గాయాలను చూపించటమే కాకుండా ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే, తండ్రి నన్ను పంపాడు మీ దగ్గరికి, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. And what does he do? He not only tells them that his Father has sent him to them, but he said, so do I send someone. And he says, the Holy Spirit is with you. మరి ఆయన ఏం చేస్తా ఉన్నారంటే, ఇక్కడ తండ్రి నన్ను పంపారు అని చెప్పి అంత మాత్రమే కాకుండా అట్లానే ఆ ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు కూడా మనం నెక్స్ట్ వచనాల్లో చూస్తాం. And then he talks about the sins. If you have forgiven the sins, then you are forgiven. But if you keep those sins will remain with you. మరి 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. 23వ వచనం, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. పాపముల గురించి కూడా మాట్లాడుతున్నారు. And this was the time, friends, when all the disciples were not there with Jesus in that room, when they were fearing the Jews, because they were still scattered. Not all of them were together. But yet, when he spoke to them, what happened? The Holy Spirit came upon them. He breathed on them the Holy Spirit. And that is the time, friends, when a lot of changes started taking place. Because as I told you, Jesus had been preparing. The moment he started realizing that his time had come to be with his Father, he started preparing his people, because he realized he was going to go away. And if he went away, he could not leave them unaided. He had to do something to help them, that there was also going to be a helper like him, somebody who would be there for them. And that is the time when the Holy Spirit descended on them. And that is the time when Jesus had told them that he wanted them all to go out in his name to make disciples of men. మరి యేసు ప్రభువారు ఇప్పుడు మనం చదవబడిన యొక్క సంఘటనలోని మరి ఆయన యొక్క సమయము, అంటే ఆరోహణమయ్యే సమయం, తండ్రి వద్దకు వెళ్ళవలసిన సమయము ఆసన్నమైంది కాబట్టి మరి తన శిష్యుల్ని మరి అలాగా సిద్ధపాటు విషయంలో మరి ఆయుత్తపరచాలని, వారికి కావలసిన ఆ యొక్క సిద్ధపాటుకు కావలసిన ఆ యొక్క సామర్థ్యం కానీ ఆ స్థితి అంతటిని కూడా వారికి అందజేయాలని ఆయన ఏం చేస్తా ఉన్నారు, పరిశుద్ధాత్మని ఊదారట. ఆ ఊదినప్పుడు వాళ్ళ మీదికి పరిశుద్ధాత్మ రావడం అనేది జరిగింది. అంతేకాకుండా మరి పాపముల విషయం కూడా వారికి కొన్ని సూచనలు ఇస్తాం. నిజానికి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి యూదులకి భయపడుతున్నారు కాబట్టి ఆ గదిలో అప్పటికే అందరూ ఉండకపోవచ్చు. కానీ దేవుడు తన ఆరోహణమయ్యే సమయం ఆసన్నమైంది కాబట్టి వారిని సిద్ధపాటు విషయంలో ఆయన ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి, తర్వాత మిగిలిన బోధ, వారిని ఆయుత్తపరిచి వాళ్ళని ఆయన లేని సమయంలో మరి దేవుని చేత పంపబడిన ఒక సేవకులుగా వాళ్ళు వాడబడాలని సిద్ధపరుస్తా ఉన్నారు. So friends, now you know why you and I are chosen. You and I are chosen to also make fishers of men. కనుక స్నేహితులారా, మరి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. నీవు నేను దేవుని చేత ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నన్ను మరి మనుష్యులను పట్టు జాలరులుగా చేయడానికి దేవుని యొక్క ఏర్పాటు నీ జీవితం. You and I are to bring the word of God to the people who have not heard about him, people who have not even heard from anyone about him. And that is why you and I are chosen to speak to them. You and I are to make them understand. But for them to come to the Lord, that is something that the Holy Spirit will work on, not you and I. Our responsibility is to spread the word. మరి మన బాధ్యత ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని సమయమందును అసమయమందును మరి ప్రకటించటం, సువార్తని మనం చెప్పటం మన బాధ్యత. దేవుని యొద్దకి ప్రజలు మరి ఆ సువార్తని నమ్మి ఆ వాక్యాన్ని, మనం చెప్పే వాక్యాన్ని వాడు విధేయత చూపించి దేవుని యొద్దకు వస్తారా రారా అన్నది
దేవుని యొక్క విషయం, దేవుని పని అది. మన పని ఏంటి? దేవుని సువార్తని మనం ప్రకటించటం, దేవుని వాక్యాన్ని బోధించటం. దేవుని వాక్యం అంటే అసలు దేవుడంటే దేవుని వాక్యం ఎరుగని ప్రజలు అనేక మంది ఉంటారు. వారికి ఓపికగా మనం దేవుని వాక్యాన్ని ప్రకటించటం, సువార్తని పంచుకోవటం మన బాధ్యత అయి ఉన్నది. And let me tell you, friends, it is just not by preaching or saying things about the Lord. You do not know how many lives you'll touch just by speaking, just by helping, just by being together, because there is a silence that is spread. The understanding, why do people keep saying that, Christians are converting? Christians are not converting. People always want to know why the Christians are a calm community, why the Christians are an understanding community, why the Christians are not an aggressive lot of people, why the Christians are peaceful in their minds. It is all about friends. It is because we have the Lord in us. We have the Holy Spirit in us that makes us understand that aggression is not the way forward. And we know that you and I are following a living God. When we do that, we are very calm. When you're with your father, what happens? Your father takes on over all the stress that you go through. You are calm, you're peaceful. That is the same effect మరి that our Lord has over us. మరి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి అన్నిసార్లు సువార్తని మనం ప్రకటించటం అనేది కూడా మరి అంటే సువార్త ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం సమయమందును, అసమయమందును సువార్తని ప్రకటించాలి. వాక్యం పంచుకోవాలి. వాక్యాన్ని ప్రజలకి బోధించాలి. వాక్య పరిచర్య జరగాలి. కానీ ఒక్కొక్కసారి మరి మన మౌనం లేదా మనం ఆ వ్యక్తుల ఎడల మన జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకంలాగా ఉండటం. మన ఉద్యోగ వ్యాపారాల్లో, మన యొక్క జీవిత ప్రయాణాల్లో మరి దేవుని ఎరుగని ప్రజల ముందు మన యొక్క జీవితం వాళ్ళు గమనిస్తా ఉంటారు గదా! వీళ్ళెందుకు గమ్మునుంటారు? వీళ్ళెందుకు మరి చాలా మందిలా అంటే ఏదైనా సమస్యొచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉంటారు. వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు కారు క్రైస్తవులు. మరి రకరకాలైన భయంకరమైన మరి భయభ్రాంతులకు గురి చేసే ప్రజలు కాదు. వీళ్ళు సర్వసాధారణంగా మౌనంగా మరి భరించుకుంటూ శాంతి సమాధానాలను కోరుకునే ప్రజలుగా ఉన్నారు అన్న సందేశము, ఆ యొక్క గమనిక వాళ్ళ మనసుల్లో మరి నిశ్శబ్దంగానే ప్రబలుతా ఉంటది. అది గూడా ఒక సాక్ష్యంలాగా దేవుని యొద్దకు వారిని ఆకర్షిస్తా ఉంటది. మరి మన దేవుడు ఇది మనలో ఆయన ఉన్నారు కాబట్టి, సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా ఉన్నాం కాబట్టి, అంతేకాకుండా ఆయన మన తండ్రి. ఆయనే అన్ని చూసుకుంటాడు గాబట్టి, మన అంతరంగంలో ఒక సమాధానంతో మనము మౌనంగానే సువార్తను ప్రకటించే వారంగా ఉంటాం. దీనిని గమనించి ఆకర్షించబడతా ఉంటారు. ఇది నిశ్శబ్దంగా జరిగిపోతా ఉంటది. మనము మార్చం ప్రజల్ని. వీటన్నిటిని దేవుడు వాడుకుంటూ ప్రజలని దేవుడే ఆయన వైపు తిప్పుకుంటా ఉన్నారు. And as I said, friends, read about the Mosaic Law, read about Pentecost, read the book of Exodus, chapter 12, read the book of Exodus, chapter 23, read the book of Leviticus, also, chapter 23, and also read Acts 2, which also covers the Pentecost. మరి సహోదరి సహోదరులారా, మనము మనకి సమయం ఉన్న కొలది మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతా ఉండాలని ప్రోత్సహిస్తున్నారు అమ్మగారు. నిర్గమకాండము 12వ అధ్యాయం, అలాగే లేవీకాండం 23వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. మరి ముఖ్యంగా మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఏ విధంగా ప్రజలకు ఇవ్వబడింది, దాని అవసరత ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క తీరుతెన్నులేంటి అన్నది మనం మరి మనకి
అవసరం లేదులే అది అనుకుంటాం సర్వసాధారణంగా. కానీ అది చదివినప్పుడు మనకి సంపూర్ణమైన చిత్రం మన మనసుల్లో ముద్రించబడతా ఉంటది. దేవుని యొక్క రాజ్యం గురించి. కనుక ఈ యొక్క వాక్య భాగాలు మీరు చదివి దానికి పరిచయస్తులుగా మీరుండాలి ఈ వాక్య భాగాలకని నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. Thank you, Bobby, and my apologies for getting carried away. No, not at all, sister. Thank you so much. Many thanks to you. On behalf of all of us, we want to thank you, sister. Do you like to take a couple of questions? Yes, of course. Thank you, sister. అమ్మ మరి సహోదరులారా వాక్య భాగం గురించి మీలో ఎవరైనా ఒక తలంపు గాని ప్రశ్న ఏదైనా ఉంటే ఒకళ్ళిద్దరు సమయం తీసుకోవాల్సింది కోరుచున్నానమ్మా. లేదంటే ప్రార్థన చేసుకుందాం ప్లీజ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అంటే తలంపు అంటే నిజంగా దేవుడు ఈరోజు ఎంత అద్భుతంగా నాతో మాట్లాడాడంటే జస్ట్ ఇప్పుడే మన ప్రేయర్ స్టార్ట్ అయ్యే ఒక 1 hour నుంచి నేను నా బెడ్ లో చాలా మదన పడతా ఉన్నా అన్నమాట. లైక్ నిన్న ఈవినింగ్ నాకు ఆఫీస్ లో లేట్ అయింది. మార్నింగ్ అంటే చాలా టైం పడుతుంది, అందుకని షార్ట్ లో చెప్తున్నా. జస్ట్ నేను బాధపడతా ఉన్నా, ఎందుకంటే ఇన్ ఇయర్స్ కెరియర్ దీంట్లో ఎందుకు ప్రభా అగైన్ అండ్ అగైన్ నీకు తెలీదా నేను ఎంత కష్టపడుతున్నానో, నీకు తెలుసు కదా నా పెయిన్ ఏంటో, నా బాధ ఏంటో. ఇంకొక 4-5 years నేను వర్క్ చేయాలి. నేను వర్క్ చేసే ప్లేస్ లో చాలా సార్లు మీతో షేర్ చేసుకున్నా. వర్క్ వైజ్ అంటే ఇన్ శాలరీ వైజ్ నాకు చాలా తక్కువ పే చేయబడుతుంది. నిన్న నా సబ్ స్టాఫ్ కి ఇంక్రిమెంట్ కోసం నా కింద ఉన్న స్టాఫ్ కోసం 3 months నుంచి నేను మా సార్ తో ఫైట్ చేస్తున్నా. నిన్న నైట్ ఆయన సైన్ చేయడానికి ఎవరెవరికి ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఓకే చేశారు. దానికోసం 9 o'clock వరకు ఆఫీస్ లో ఉండవలసి వచ్చింది. కానీ నేను చాలా సంతోషించిన. 3 months వాళ్ళ కోసం వెయిట్ చేసినందుకు ఆయన ఒప్పుకున్నారు వాళ్ళకి శాలరీ ఇవ్వడానికి, ఈరోజు సైన్ చేస్తానన్నారని. అట్ ద సేమ్ టైం నాకు 3 years నుంచి ఆయన కమిట్ అవుతున్నది. నేను నిన్న జస్ట్ ఒక మాట రిమైండ్ చేశా, సార్ మీరు ఈ మంత్ నుంచి నాకు ఇస్తానన్నారు. అంటే ఆయన నిన్న మళ్ళీ నా వైపు చూసి మళ్ళీ చూస్తానని అన్నారు. అంటే నేను యాక్చువల్గా అడగను ఎప్పుడు. 3 years అయింది, నా నీడ్స్ అలా ఉన్నాయి, నేను అడిగాను. ఆయన నన్ను చూసి రేపు మళ్ళీ చేస్తానన్నారు. ఇవాళ ఉదయం నేను ఎవరిని ఏం అడగను ప్రభా, అది నాకెందుకో చాలా పెయిన్. నేను వేరే వాళ్ళ కోసం ఎంతైనా ఫైట్ చేస్తాను కానీ, బట్ ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఈవెన్ మా హస్బెండ్ కూడా నేను అడిగేదాన్ని కాదు నాకు ఇది అవసరం అని. నా ఇది ఏంటంటే మనల్ని గమనించుకొని ఈ అక్కర మనకుందని చెప్పి వాళ్ళకి వాళ్ళే చేస్తే ఐ ఫీల్ సో ప్రివిలేజ్డ్ అండ్ హ్యాపీ. అట్లా నేను అనుకొని ఉన్నాను. అసలు ఈ రోజు పొద్దున్నే ఎందుకు ప్రభా ఇట్లా నేను అడగాల్సి వచ్చింది, నా కష్టం అతనికి తెలియదా, నేను చేసే వర్క్ తెలియదా, వాట్ ఐ హ్యావ్ గివెన్ హీ నోస్. ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ టు దిస్ ప్లేస్ టు వర్క్. ఐ గివ్ మై స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ టు ద మాక్సిమం లెవెల్. నేను ఎంత కష్టపడుతున్నాను తనకు తెలుసు కదా. ఎందుకు నేను ఇట్లా అడగాల్సి వచ్చింది అంటే, నువ్వు నాకు ఇవ్వలేవా, ఇవ్వాలనుకుంటే యూ కెన్ గివ్ మీ ఎ గుడ్ జాబ్, అ గుడ్ ప్లేస్, అ గుడ్ అమౌంట్ ఆఫ్ శాలరీ, కానీ ప్రతి అవసరం నువ్వే తీరుస్తున్నావు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూ అనుకొని బాధపడుతూ ఏడ్చుకుంటూ, ఇంకా ఎంతకాలం ఇట్లా, ఇంకొక 4-5 years నేను జాబ్ చేయాలి, పిల్లలు ఇద్దరు సెటిల్ కావడానికి, ముందున్నంత బాడీలో ఎనర్జీ లేదు, ఏమి లేదు, హౌ అనేసి నిజంగా సరే 5:50 అయింది బ్రదర్. ఐ వాంట్ టు లిసన్ వాట్ యు వాంట్ టు టాక్ టు మీ అని జస్ట్ నేను మన గూగుల్ ఆన్ చేసుకున్నాను. చేసుకోగానే సిస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలు నీవు ప్రత్యేకం, నేను నిన్ను ప్రేమించినాను, ప్రేమించిన వ్యక్తి, యూ ల్యాక్ నథింగ్, నేను కదా నిన్ను ఏర్పరచుకుంది, నేను కదా నిన్ను ప్రేమించేది, జనులు నిన్ను గురించి ఏమనుకున్నా ఏమి ఆలోచించినా నీకు ఎలాంటి లోటు కలగదు, ఐ లవ్ యూ. ఈ ప్రజల శ్రమలంతా ఇశ్రాయేల్ ప్రజలను చూసి దేవుడు వీళ్ళు దేవుని ప్రజలు అని జనులు అనుకుంటున్నారు. మన జీవితంలో జరిగేది చూసి పీపుల్ విల్ సీ
వీళ్ళు దేవుని చేత ప్రేమించబడిన వారు అనేసి. నిజంగా దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. ఈ రోజు మార్నింగ్ రియల్లీ గాడ్ లవ్డ్ మీ సో మచ్. దేవుడు వాగ్దానం ఇస్తున్నారు, ఐ విల్ బ్లెస్ యూ, యువర్ సీడ్, యువర్ జనరేషన్స్ అంటున్నాడు. ఇంకా అంతకంటే కూడా వాట్ షుడ్ ఐ వెయిట్ ఫర్ ఆర్ ఆస్క్ ఫర్ గాడ్. నిజంగా అదే కాకుండా ఇంకొకటి కూడా దేవుడు హి హస్ గివెన్ మీ ఎ కాల్, లైక్ యు హావ్ చూజన్ ఫర్ ద పీపుల్. మన లైఫ్ నిజంగానే నేను చాలా సార్లు అనుకుంటాను, నా చుట్టూ ఎంతమంది ఉంటారు, నాకు వీళ్ళకి టైం దొరకట్లేదు చెప్పటానికని. కానీ ఇట్స్ ట్రూ దట్ అవర్ లైఫ్ విల్ స్పీక్ టు పీపుల్. Yes, మన మౌనం, very అవర్ true. సైలెన్స్ విల్ స్పీక్ టు పీపుల్. Very వై true. దీస్ ఆర్ సో కామ్. నిన్న మా కొలీగ్ అమ్మాయి నా అసిస్టెంట్ అడుగుతుంది, మీరు ఎందుకు మేడం సైలెంట్ గా ఉంటారు, సార్కి తెలియదా మీరు ఎంత కష్టపడతారు, ఎందుకు, వై యు ఆర్ సైలెంట్ ఫర్ 6 years ఫర్ నాట్ ఆస్కింగ్ హిమ్ ఇంక్రిమెంట్. షీ వాస్ క్వశ్చనింగ్ మీ, మై సన్ వాస్ క్వశ్చనింగ్ వై యు ఆర్ సో సైలెంట్. నిన్న మా బాబుతో పాటు నేను 8 o'clock మార్నింగ్ వెళ్ళాను, మళ్ళీ నైట్ నేను ఐ కేమ్ అరౌండ్ 9:30 home. He was telling me, he was asking me, my son was asking, see, I came along with you morning, I came home, I took some rest, I went to gym and I am coming now. నువ్వు మార్నింగ్ వెళ్ళావు, ఇప్పుడు వస్తున్నావు నాతో, ఎందుకు మమ్మీ ఇంత కష్టపడతావు, అండ్ యువర్ బాస్ హీ డజంట్ కేర్ ఫర్ యూ. కానీ నా చుట్టుపక్కల ఉన్న నా స్టాఫ్ కానీ వాళ్ళందరూ, వై యు ఆర్ సో కామ్ మ్యామ్, మీరు ఎందుకు అడగరు, యువర్ సాలరీ is so low, you are such a experience, ఇన్ని ఇయర్స్ నుంచి యు ఆర్ ఇన్ దిస్ కంపెనీ. ఐ జస్ట్ సే, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ లుక్ అప్. నేను పైన చూస్తా అండి, గాడ్ విల్ హెల్ప్ మీ, దట్స్ ఆయనే నాకు, హీఈస్ మై ప్రొవైడర్. 3 lakhs సాలరీస్ తీసుకుంటూ కూడా అయ్యో ఈ మంత్ ఇంకా సాలరీ రాలేదని నేను వెయిట్ చేస్తా. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీ డే గోయింగ్ టు మై పీపుల్ వెన్ యు ఆర్ గివింగ్ మీ సాలరీ అని, బట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రొవైడెడ్ బై గాడ్. నిజంగా ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దిస్ వర్డ్ టుడే. యాక్చువల్లీ నేను ఎందుకు ఇంత ఎక్సైట్ అయ్యా ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ అంటే, ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ వన్ ప్రామిస్ అగైన్, డూ యూ, నిజంగా ఎప్పుడు నన్ను దేవుడు ఒక మాట అంటుంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని. గాడ్ ఈస్ దిస్ రియల్. నిజంగా మళ్ళీ ఈ రోజు ఒకసారి మాట్లాడు, దట్ యు లవ్ మీ నో అంటే, రియల్లీ హీ లవ్ మీ సో మచ్. Shamla, Ma'am. the Yes, thing ma'am. is, I'll tell you, you have come to earth for a purpose, okay? Yes, ma'am. Everything for you has been written. Yes. Nobody on earth can take away what is ordained for you, no matter what. If it is Yes. not given to you now, you have a reward sometime. You will recognize it. It will come out of the blue. It does not have to be that you're getting 100 rupees now and that you will get 500 tomorrow. No, you will get it, but it will not have to be just in a 500 note. It can come in any form. That richness that you will gain. What do you and I do? It is our richness. How do we say that we are rich? You get peace of mind. Yes. You are able to communicate. Yes, ma'am. You are able to move forward with your head held high. Yes, ma'am. The gifts that you are given, Yes. the riches that you are given, Yes. are so envious by other people. But Yes. it is, so what I say, even I have gone through a tough time in my life. Even I have not been recognized when people are rising, but I have held my position, the top position. And it does not matter if the person gets thrice the amount above me or 5 times. It's not, what am I gaining? I am gaining world respect. I am Yes. gaining world recognition. I am gaining people looking up to me. Yes. Do you think the others are getting that? No, no, Do no. you think people are I'm listening to them? No. No, ma'am. That is your richness. I'm richly blessed in that way. I'm very Yes. richly blessed. Of course, you're richly blessed. Yes. You are being provided. You are getting 4 meals a day. You're Yes, getting ma'am. a sound rest.
Now, Yes. isn't that enough for your body and your soul? You are That is well the only protected. thing. This Yes. is all you need in life. But Yeah. God, nobody, even if I say anything or do anything harmful to you, you will be protected. Yes. And you I will, am. and I will still have to look up to you because it has been ordained. So Yes. remember, there is nobody that can touch you or harm you, and nobody can take away what you have and what you will accomplish and what you will gain. There is nobody, no matter what you say. Thank you, ma'am. That's Wow. how being en- powerful you are. I'm being encouraged by like this with so many people around me who love me unconditionally. One among is my dear sister Rupa. She says the same words to me again and again. Everything stored above. You Yes, do not worry for anything. She correct, strengthens. I'm richly blessed with people who loves me correct. unconditionally. Really, I'm richly blessed for the people I have around, ma'am. How you take your own street where you live. People recognize you better than they recognize the others. Why? Yeah. Not only in my street, in my church, in my There, office, everywhere. I am talking about the everywhere. street. You go to church maybe 2 or 3 Yes, times, but in the yes, street you're living 24/7. No, yes. that is what I'm saying. You cannot take away what you have. Nobody can. So Thanks to you're God richly for blessed. yes, ma'am. Thanks Don't for think that the word. if you don't have 500 note that you're not rich. You are extremely rich, but you do not know in which form that richness has come to you. Yes, So never feel slighted, never feel any less than anybody. That's what yes. I say. Thank you, ma'am. Thank you. Thank you, sister. Thank you, brother. థ్యాంక్ యూ సిస్టర్ శ్యామల గారు. మరి సిస్టర్ ఐరిన్, ద అదర్ పార్ట్ ఆఫ్ సిస్టర్ షేర్డ్ వాస్ షీఈస్ వర్కింగ్ ఫర్ ఎ బిగ్ కంపెనీ అండ్ అండర్ హర్ అథారిటీ దెర్ ఆర్ many people who are waiting for their increment. She fought for them a lot, and finally yesterday her boss agreed. But for her own increment, she has been waiting for a long time. More than around 5 years, 6 years she waited. But yesterday she reminded him, but he still gave, okay, let's see, that kind of response she got. So she was little discouraged, and her, Every Christian, Bobby, every Christian goes through this. The people, let me tell you, God's people they are jealous of God's people. yeah. You know, So, because God's people are never bitter. yes. And that is what they try to snatch from you. But you cannot be caught up because you're so protected. Mhm. Yeah. So this morning, with a heavy heart, she joined. And the moment she joined, you were sharing from Isaiah 44, that first 5 verses. Yes, And 1 she to was 5. richly blessed to hear those promises, and she was really Correct. connected, and she was testifying that God spoke to me through that Isaiah 44, and he gave that powerful promises. Now do you see what fishers of men is, Bobby? Now you understand. Yes, sister. Thanks a lot. Did I ever expect that somebody from outside will come today, that Shamla will come today to hear something? No, Yeah. but she was touched. Mhm. But Yes. I just spoke the words. I just read what is in the Bible. But who did the work? The Holy Spirit. దేవుని ఆత్మ కార్యాన్ని మనం గుర్తించాలని అమ్మగారు ప్రోత్సహిస్తున్నారు. మరొకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి శ్యామల సిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నాము. మరి శ్యామల సిస్టర్ గారు చెప్పారు, కొంత తెలుగులో కొంత ఇంగ్లీష్లో చెప్పారు కదా. తెలుగులో చెప్పిన పార్ట్ అమ్మగారికి పూర్తిగా అర్థం కాలేదు. పర్వాలేదు, మనం అమ్మగారు యొక్క
మెయిన్ తాత్పర్యం మనకు అర్థమైపోయింది కాబట్టి మనం ముందుకెళ్దాం. మరి ఇంకా ఎవరైనా ఒక్కళ్ళు టైం తీసుకోండి, లేదంటే ప్రార్థన. బ్రదర్ వన్ డౌట్ బ్రదర్. అడగండి అమ్మా, చెప్పండి అమ్మా. Gospel according to St. John's chapter 20 verses 22. Jesus transferred Holy Spirit to disciples. Next Acts chapter 2 verses 4. They filled with Holy Spirit and talk in tongues. Already they received Holy Spirit in Gospel according to St. John's, but they didn't talk in languages. Acts 2 4th verses, when they filled with Holy Spirit, they speak in languages. What is the difference? Already they receive the Holy Spirit, no? That's Right. the doubt. That they received, there were 3 events that took place, no? Firstly, they were made to realize. Remember that noise from heaven they heard. When they heard that noise, all of them heard it. That was the time that the attention was drawn. Drawn to what? That there is a fire above you. And then what happened? They were also speaking in tongues. Why did they hear it? Why did they understand it? Tell me that. Now, if I spoke in tongues, you will not be able to understand it. No, ma'am, I didn't say that one. No. Before that only, they received Holy Spirit, no? Correct. According to that only I am asking. They received the Holy Spirit. Remember, I told you before that that Jesus was preparing the people. Remember? Yeah. Because he knew his time was coming close. He was going to be persecuted. So what happened? He started preparing his disciples. Okay, ma'am. Understand. But when they started, it was through sermons, it was through parables, it was through many idioms that he was preparing his people. But that understanding of things only started when the Holy Spirit came. Okay, ma'am. Thank you. Okay. And each one of us have this. We have this Holy Spirit in us. But only when we have faith will we understand it. So remember, faith is very important in each one of us. We will build it slowly. Faith comes very slowly, but when it comes surely. And this is something that we all will understand in time. I'm so glad that people have raised questions, because as I keep telling all of us are not perfect, but our understanding of things start happening when people speak about it. I'm so happy. Thank you for bringing it up. And thank you, Shamla, for sharing, because today's message was exactly what was taking place, exactly the Pentecost. Thank you, ma'am. It's very important. And thank you, girls, for sharing. Thank you, sister. Every time you bring up the holy scriptures, the portions that we read, they are really, really great edification. I'm glad, Lord, Bobby. today I'm is so very happy. powerful. Yes, Thanks a lot. it's And really a powerful session, honestly. And thanks to you, Bobby. I never would have expected this. thank you, sister. God's grace. I should say you're lifting us up. No, no, nothing. Even for me, yesterday, all of a sudden, I received a phone call saying one
brother is helping us for the new property to make it ready for orphanage, and suddenly he said, I'm not going to help you anymore. It's in the middle of the whole thing. Sheila was really working on that very hard. And suddenly he said, sorry, I will stop here. I will not help you anymore. And even he doesn't even like to discuss anything. He just, I'm not going to help you anymore. No reasons, nothing. So he said, That's fine. There's always something better that's coming your way. There's Amen. always something better. Amen. But remember, it is his time, not yours. Amen. Yes, yes. That is important. So for me also, Isaiah 44, that portion is really great help and a prophetic blessing Yes. promise. Thanks a lot, sister. Definitely speaks to us. Yes. God bless Amen. you too, Bobby. థ్యాంక్ యూ సిస్టర్. మరి అమ్మ ఎవరు నడిపిస్తున్నారమ్మా? ఝాన్సీ నేను సిస్టర్ చేస్తాను కదా. చెప్తున్నారు. మీరు చెప్పండి. దేవుని నామంలో ఇప్పటి వరకు పెంతెకొస్తు పండుగ గురించి వాక్య పరిచయం చేసిన సహోదరి ఐరన్ రీటా సైమన్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున, అదే విధంగా అనువదించిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడును సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన తండ్రి, ఉదయ కాలమున మీ నామ స్మరణలో ఆయన మీ అమ్మగారి ద్వారా మాకు మీరు ఇచ్చినటువంటి పరిస్థితి సన్నివేశాలలో ఎలా ఉండాలి, మరి మౌనం కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఇతరుల్లో మాట్లాడేలాగా చేస్తుందనే మాట నన్ను ఎంతగానో ఈరోజు తండ్రి మరి తల్లి మాట్లాడుతూ ఇంప్రెస్ చేసి ఉంటుండగా, నిజమే తండ్రి, మరి వారు తిరిగి మాట్లాడుకునే రీతిలో మీరు సజీవత్వాన్ని మాలో నింపి ఉన్నారు. మరి సజీవత్వంలో తండ్రి అనేక కార్యాలు ఉన్నాయి. మరి తండ్రి సకల కార్యాన్ని మీ ద్వారా కార్యాభివృద్ధిని కార్యకారిని అయిన దేవానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మగారికి తండ్రి మీరు మాతో ఇచ్చినటువంటి సందేశానికి వందనాలు. ఆమెను ఆరోగ్యంగా మీ కృపలో తండ్రి పరిచర్యను ఆశీర్వదించండి. అంతే కాకుండా తండ్రి ఈరోజు ఉదయకాలంలో మీ మాటలు ఉన్నటువంటి వారు మరి అమ్మగారితో షేర్ చేసుకున్నటువంటి విధానంలో మాట్లాడినటువంటి వారిని కూడా దీవించండి నాయన. మరి భావ ఉద్రేకాలను తండ్రి మీ సన్నిధిలో కనపరచుకోవడం అనగా అది తండ్రి అనేకులను బలపరిచే మాటలు అయింటుండగా తండ్రి అది బలహీనత కాదు, నిజమైన బలమైన కార్యం కనుక మరి తండ్రి అలాగే అందరిలో కూడా మీరు కార్యాలు చేస్తున్నారు. మరి కొంతమంది వ్యక్తపరచలేని పరిస్థితిలో ఉన్నారు, కానీ మిమ్మల్ని మౌనం స్థుతిస్తున్నదనే మాట అందులో తండ్రి నెరవేర్చబడుతూ వస్తున్నారు. దానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి నిరంతరము ఈ యొక్క ఇలాంటి ఏర్పాట్లు మరి ముందు కొనసాగిస్తున్నటువంటి పెద్దలను ఆశీర్వదించి దీవించండి. ఈ ఉదయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు కోటాను స్థితులు చెల్లించుకుంటూ నేను ఈ దీని ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రీతి మాట వేస్తున్నాము మరి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాము. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము, శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉంటున్నావు. నేను ఆమేన్. మన తండ్రి ఉన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఈ రోజు ఇతబడినటువంటి ఉన్నటువంటి ఉత్తేజాన్ని నింపి మన అన్ని జీవితాల్లో మరి అన్ని విషయాలను ఎదుర్కొనే శక్తిని మహా కృపను అనుగ్రహించి మనల్ని అందరినీ దీవించి నడిపించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారికి, అలాగే కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలు అండి. ప్రభు చిత్తమైతే రేపటి దినానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములు అందరికీ వందనాలండి.